దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గడిచినటువంటి దినములన్నీ ఆయన ఉచితమైన కృపలో కాపాడబడి ఈ సాయంకాలం ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆయన నామమును బట్టి మనందరం కలిసి చేరి ప్రభును స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. చాలామంది ఈ సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తూ 5వ అధ్యాయం 15వ వచనంలో చక్కని మాట చెప్పాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివద్దు, సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞాని వాళ్ళు కాక జ్ఞానం కలిగి నడుచుకోండి అని ప్రభు చెప్తున్నాడు. దినములు చెడ్డవి, ఎక్కడ చూసినా మంచి లేదు, ఎక్కడ చూసినా పాపం ఏం చేస్తుందంటే విస్తరిస్తుంది. పౌలు గారు చెప్పేది ఏంటంటే మంచి రోజులు కావు, మంచి మనుషులు కూడా కారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే సమయాన్ని ఏం చేసుకోవద్దు, పాడు చేయొద్దు. అజ్ఞాని అంటే జ్ఞానం లేనివాడు, జ్ఞానము తెలియనివాడు, జ్ఞానమును ఎరగనివాడు సమయాన్ని ఏం చేసుకుంటాడంటే పాడు చేసుకుంటాడు. కాబట్టి జ్ఞానము కలిగిన మనుషుడిగా మనం బ్రతకాలట, జ్ఞానము కలిగిన మనుషుడిగా మనం జీవించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దినములు చెడ్డవి, కాబట్టి సమయాన్ని మీరు పోనివద్దు అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు చక్కని హితోపదేశం చేశారు. నేటి పరిస్థితి కూడా ప్రజలకు అలాగే ఉంది. దినాలు పరిస్థితులు బాగోలేదు. మనిషికి మధ్యన ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు, బంధాలు దూరం అయిపోతున్న దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా మరి భయంకరటువంటి స్వార్థం, ద్వేషం, అసూయతో ప్రజలు నిండిపోతున్నారు. ఎక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం అసలే లేదు. ఐహిక విచారాల చేతే ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, ఏంటో తెలుసా? ఆయన సన్నిధి. కాబట్టి ఆయన సన్నిధిలో తప్ప ఎక్కడ నీకు సంపూర్ణమైన సంతోషం నువ్వెక్కడికి వెళ్ళినా దొరకదని లేఖనాలు చెప్పబడుతున్నాయి. ఒక మనుషుడు చెప్తూ ఉంటాడు, నెమ్మది కొరకు నేను బంధువుల్లో వెతికాను, స్నేహితుల్లో వెతికాను, నా గ్రామంలో పట్టణంలో వెతికాను, ఎక్కడా నాకు నెమ్మది దొరకలేదు. అది ఎక్కడ దొరికిందంటే నీలోనే నేను కనుగొన్నానని ఒక పాట పాడతాడు. ఎక్కడ కనుగొన్నాడంట? యేసయ్యలోనే నేను కనుగొన్నానన్నాడు. కాబట్టి నెమ్మది నీకు కావాలన్నా, సంతోషం నీకు కావాలన్నా, ఆశీర్వాదం నీకు కావాలన్నా అది ఎక్కడంటే యేసులోనే తప్ప నీకెక్కడ అది దొరకదు. కాబట్టి కడవరి దినాలు దుర్దినాలు. మొన్నటి వరకు మరి యుద్ధాల కోసం భయపడ్డాం. ఆగాయిరా బాబు, ఒప్పందాలు పెట్టుకున్నారు అనుకుంటే మళ్ళా స్టార్ట్ చేశారు. ఇరాకు మరి అమెరికా వాళ్ళు మళ్ళా బాంబులు వేసుకోవటం మొదలుపెట్టారు. చాలా ఏ సమయాన్ని అది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో తెలియని విధంగా మరి ఉంది. దీన్ని బట్టి మనం చూస్తే వాక్యం నెరవేర్పు జరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం మనుషులను వెంబడించటం కాదు, మనుషులను అనుకరించటం కాదు, మనుషుల ఆశయాల వరకు మనం నడవటం కాదు, కానీ దేవుని చిత్తాన్ని మనం కనుగొనాలా, దేవుని చిత్తానికి అనుగుణంగా ముందుకు నడవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక పట్టణంలో ఒక పేదవాడు అడుక్కుంటున్నాడు అనమాట. అంటే అతనికి ఏ ఆధారం లేదు, అడుక్కునే జీవనాధారాన్ని కొనసాగించుకుంటున్నాడు. ఒకరోజు
కొంతమంది మనుషులు అడుక్కునేటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి, అబ్బాయి నువ్వు రాజుగారి దగ్గరికి వెళితే నీకేదో ఒకటి చేస్తాడు, నువ్వు అడుక్కోకర్లొద్దు అన్నారట. రాజుగారి దగ్గరికి నువ్వు వెళితే రాజు నీకేదో ఒకటి చేస్తాడో, నువ్వు అడుక్కోకర్లొద్దు, ఇంకా నీకు నెమ్మది కలుగుద్ది అన్నారట. సరే, చాలామంది అలాగే చెప్తున్నారు. ఎలాగని చెప్పి ఒకరోజు తను అడుక్కునేటువంటి బొచ్చును విసిరేసి తన బట్టను పారేసి రాజుగారి దగ్గరికి వెళ్దామని అతడు బయలుదేరి వెళ్ళాడట. ఆ బికారి గెడ్డంతో చిరిగిపోయిన దుస్తులతో రాజుగారి ముఖద్వారం దగ్గరికి వెళ్ళాడట. ఏంటి సంగతి అని బంట్రోతులు అడిగారట అక్కడ సైనికులు. నేను రాజును కలవాలనుకుంటున్నాను, అందుకు వచ్చాను అన్నాడట. అయితే కలవడానికి వీల్లేదు, నీకు పర్మిషన్ లేదు, ఇక్కడ గెట్ అవుట్ అని చెప్పి ఆ వ్యక్తిని ఆ ద్వారబంధం దగ్గర నుంచి వెనక్కి నెట్టేశారట. పాపం చాలా బాధపడ్డాడు, చాలా ప్రయత్నం చేశాడు. నేను రాజుగారిని కలవాలని కలవడానికి కుదరదని చెప్పి గెంటి వేశారట. నిరాశ నిస్పృహల్లో మళ్ళా తిరిగి ఏదైతే విడిచిపెట్టాడో, ఏదైతే పడవేసుకున్నాడో వాటిని వెతుక్కుని మళ్ళీ అడుక్కోవటం మొదలుపెట్టాడట. ఒక రోజున ఒక యవనస్తుడు అడుక్కునేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడట. అబ్బాయి నువ్వు రాజు దగ్గరికి వస్తే తప్పకుండా నీకున్న పరిస్థితి అంతా మారిపోద్ది. నా మాట విని నన్ను అనుకరించి నన్ను వెంబడిస్తే నేను నిన్ను రాజు దగ్గరికి తీసుకువెళ్తాను, నీ బ్రతుకంతా మారిపోద్ది అన్నాడట. ఒక యవనస్తుడు చెప్పే మాట వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, నిజమేనా ఈ యవనస్తుడు కూడా వెళ్తే నాకు రాజుగారి దగ్గరికి పర్మిషన్ దొరుకుద్దా? ఈ యవనస్తుడు నెలనెత్తారు కానీ నన్ను నెలనెత్తారా? వాళ్ళు గేటు దగ్గర నన్ను గెంటేశారే, నన్ను వెళ్ళనవ్వలేదే, ఇప్పుడు ఈయన కూడా వెళ్తే మాత్రం నన్ను నెలనిస్తారా అని ఒక సందేహం తన మదిలో కలిగిందట. ఆ యవనస్తుడు చెప్తున్నాడట, నువ్వు నన్ను వెంబడించాలా, నువ్వు నన్ను అనుకరించాలా, నేను ఎలాగ నడుచుకుంటూ వెళ్తున్నాను నా వెనకాల నువ్వు నడుచుకుంటా వచ్చేయాలా. నేను ఎక్కడ తీసుకెళ్తాను? నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తాను, తప్పకుండా నీ పరిస్థితి మారుద్దని చెప్పాడంట ఆ యవనస్తుడు. అయితే కొంత భయం అతనిలో ఉంది. యవనస్తుడు బాగా అని చెప్తున్నాడు కానీ రాజు దగ్గరికి వెళ్తే నా పరిస్థితి మారుద్దని చెప్తున్నాడు, అసలే వెళ్ళనట్లేదు కదా నన్ను. అయితే ఒక యవనస్తుడు ఏం చెప్తున్నాడు కనుక, నా దగ్గరికి రా, నా వెంబడి రా, నన్ను అనుకరించు, తప్పకుండా నేను రాజు దగ్గరికి నేను తీసుకెళ్తాను అంటున్నాడు. కాబట్టి సర్లే అని చెప్పి ఇప్పుడు అడుక్కునే సామాన్లు విసరలేదు కానీ, అడుక్కునే బట్టలు తీసి విసిరేయలేదు కానీ, వాటినే ధరించుకుని వాటినే కప్పుకొని మళ్ళీ ఒకవేళ అక్కడ అవకాశం లేకపోతే మళ్ళీ వచ్చి నేను అదే పని చేసుకోవాలి కదన్న ఆలోచనతో ఇప్పుడు అతడు యవనస్తుడు వెనకాల వెంబడి వెళ్ళడానికి ఇష్టపడ్డాడట. ఇప్పుడు యవనస్తుడు ఎలా నడుచుకుంటున్నాడో అదే నడక నడుస్తున్నాడు, అదే పద్ధతిలో అడుగులేస్తున్నాడు. ఆయన ఎలా ముందుకు వెళ్తున్నాడు అలాగే అతన్ని వెంబడించి అతన్ని అంటి బట్టి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా గేటు దగ్గరికి వచ్చారు. గేటు దగ్గరికి రాగానే గేటు దగ్గర ఉన్నటువంటి సైనికులు గేటు తెరిచారట. గేటు తెరవగానే యవనస్తుడు ఆ ఎదరికి వెళ్ళిపోయాడు. అతని వెనకాల భిక్షగాడు కూడా ఏమవుతున్నాడు తెలుసా, ఆయన అనుకరించి ఆయన వెనకాల వెళ్ళిపోయాడు. ఆపలేదు ఎవరు, వెళ్ళిపోయాడు. అలాగ లోనికి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఎక్కడికి తీసుకుని పోబడ్డాడో తెలుసా, రాజు దగ్గరికి తీసుకుని పోబడ్డాడు. రాజుకి ఆయన యవనస్తుడు అతని గురించి అంతా చెప్పాడు. ఇంతకీ ఎవరో తెలుసా, ఆ యవనస్తుడు ఎవరు అనంటే ఆ రాజుగారి యొక్క రాకుమారుడట, రాజు కొడుకు. ఎవరండి? ఇప్పుడు రాజు కొడుకు. రాజు వెంటనే ఈ యవనస్తుని మాట విన్న తర్వాత ఈ భిక్షగాడితో రాజుగారు చెప్పినటువంటి సంగతి ఏంటి తెలుసా, అబ్బాయి ఇదిగో నీవు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, అంతాపురంలోనే నీకు ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది, నీకు విశ్రాంతి. ఈ గదిలోనే రాజ్య భోజనం, నీకు రోజు టయానికి భోజనం వస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం ఇక లేదు. ఎందుకో తెలుసా, నా కుమారుని నువ్వు వెంబడించి ఇక్కడికి వచ్చావు గనుక, నా కుమారుని వెంబడి నువ్వు ఇక్కడికి వచ్చావు గనుక, నా కుమారుడే నీ గురించి నాతో విన్నవించాడు గనుక ఇదిగో నీకు ఇంకా బయటికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరము లేదు. ఇదిగో నా సింహాసనం పక్కన ఉన్నటువంటి రూమ్లోనే
నీ నివాసం, నీకు భోజనం ఇక్కడే, అన్నీ ఇక్కడే, నువ్వు ఇంకేమీ ప్రయాసపడవలసిన అవసరం లేదు అని చెప్పాడట. ఆలోచన చేద్దాం. అంటే ఒక కుమారుడికి తండ్రి ఇచ్చినటువంటి ఘనత ఎంత గొప్పదో చూడండి. కుమారుని ఎవడైతే వెంబడిస్తాడో, కుమారుని ఎవడైతే అనుకరిస్తాడో, కుమారునికి ఎవడైతే లోబడతాడో, కుమారుడు వెంబడి అనుకరించి నడవగలుగుతాడో, వాడికి తండ్రి రాజ్యంలో ఏముందో తెలుసా? ఒక ప్రత్యేకమైన చోటు ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనం నడవలసింది యేసుని వెంబడించాలా. యేసే లోకానికి కుమారుడిగా వచ్చినటువంటి కుమారుడైన, ఆ రక్షకుడైన, ప్రభువు ఆయన వెంబడించగలిగితే, ఆయన అనుకరించగలిగితే, ఆయన అడుగు జాడల్లో నడవగలిగితే, ఆయన చిత్తానికి అనుగుణంగా ముందుకు నడవగలిగితే, పరమ తండ్రి సింహాసనం పక్కన మనం కూడా కూర్చుండే భాగ్యాన్ని మనం సంపాదించుకోబోతున్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ముందు దొరకలేదా ఆధిక్యత, ముందు దొరకలేదా అవకాశం? రాజును కలుసుకోవడానికి ఎవరో చెప్పారు, కలుసుకొని వెళ్ళు, నీకు నెమ్మది దొరుకుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవకాశం దొరకలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయే అవకాశం వచ్చింది. ఎవరిని వెంబడించాడు? యవనస్తుని వెంబడించాడు. యవనస్తుని అడుగు జాడల్లో నడిచాడు. ఆ యవనస్తుడు చేరవలసిన గమ్యానికి చేర్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ యవనస్తుడైన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యవనస్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. యవనస్తుడు యవన కాలంలోనే నీకు నాకు రక్షణ ఇవ్వడానికి కోసం ప్రాణాన్ని బలిదానం చేశాడు ఆయన. కాబట్టి మనం వెంబడించవలసింది ఎవరినో తెలుసా? ఈ చివరి గడియల్లో కుమారుడైన యేసును వెంబడించాలి, యేసును అనుకరించాలి. యేసును వెంబడించినప్పుడు విజయ పదములో ముందు నడవగలుగుతాం. యేసును కాదనుకున్నవా నష్టానికి నువ్వు గురవుతావు. ఒక్క సందర్భాన్ని మీకు చెప్పేసి నేను త్వరగా ముగిస్తాను. ఎందుకంటే మీరు అందరూ పనికి వెళ్తున్నారు. చాలా ఎండ, వేసవికాలం పనుల్లాగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటో తెలియదు, ఈ లోకం, ఈ పరిస్థితులు మారట్లేదు. చాలా ఇబ్బందికరం కదా. జూలై నెల అయిపోతుంది, అసలు భూమి చల్లబడలేదు, ఎక్కడ నెమ్మది లేదు, చల్లదనం లేదు, చలి లేదు, ఇంకా ఉడికే, మంచం కాలిపోతుంది. పడుకుందామన్నప్పుడు పరుపు ఇంకా కాలిపోతున్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఏంటో అర్థం కావట్లేదు. మరి పరిస్థితులు ఇంత భయానకంగా మారడానికి గల కారణం మనుషుడు తన ఇష్టాలు నెరవేర్చుకుంటున్నాడు. మనుషుడు ఆయన వెంబడించడం మానేస్తున్నాడు. మనుషుడు వేటు వైపు పరుగులెడుతున్నాడు. మనుషుడు లోకాశలకు పరుగులెడుతున్నాడు. లోకం వైపు చూస్తున్నాడు. పొందవలసిన ఆశీర్వాదాన్ని చేతులారా ఏం చేసుకున్నాడు తెలుసా? పాడు చేసుకుంటా ఉన్నాడు. ఒకే ఒక సందర్భాన్ని మీకు చెప్తాను చూడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి మనం చదువుదాం. కాదు చూడరా, ఆయన జన సమూహములను పంపివేసి అని ఉంటుంది. 14వ అధ్యాయం నువ్వు చూడలేదేమో. 23వ వచనం మత్తయి సువార్త. ఆ 14:23. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను. అప్పటికా దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు క్రీస్తు ప్రభువారు అప్పటి వరకు జన సమూహంతో చక్కగా మరి వాక్యం చెప్పారు, ప్రజలకి మంచి వర్తమానం ఇచ్చారు. జనాలందరినీ పంపించేసిన తర్వాత
ఆ రాత్రి ఒక్కడు మిగిలిపోయి కొండ మీద ఏకాంతంగా ఏం చేశారంటే తెలుసా, ప్రార్థన చేసుకుని ఆయన ప్రార్థన ముగించేటప్పటికి 4వ జాము అవుతుంది. అప్పటికి ఆల్రెడీ శిష్యులు సముద్ర ప్రయాణం చేస్తున్నారు. సముద్రం మీద ప్రయాణం వాళ్ళ దరికి వెళ్ళిపోయే సమయం అయింది. కాబట్టి వాళ్ళ ప్రయాణం దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదని యేసయ్య ప్రార్థన ముగించుకుని సముద్రం మీద నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. సముద్రం మీద నీటి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సముద్రం మీద యేసయ్య రావటం శిష్యులు చూచి తొందరపడ్డారట. భయపడిపోయి అయ్యో భూతమని వాళ్ళు ఏం పడ్డారట, భూతమని చెప్పుకొని భయము చేత ఏమేస్తున్నారట, కేకలేస్తున్నారట. తెల్లవారుజాము కనుక ఆ సముద్రం మీద తెల్లని వస్త్రాలు ధరించుకుని యేసయ్య సముద్రం మీద నడుచు వచ్చేస్తుంటే వీళ్ళు ఏమనుకున్నారట, భూతం భూతం భూతం. భూతం అంటే దెయ్యం. తెల్లని వస్త్రాలు ధరించుకుంటాయంటే దెయ్యాలు మరి కదా. నాకు తెల్లగా బట్టలు ఏం కనిపించింది, ఆ చెట్టు కాడ కనిపించింది, ఇలాగ వెళ్తుంటే ఇంటి వెనకాల గొక్కుమని అంటూ ఉంటారు మరి పెద్దలు కనబడ్డవాళ్ళు. కాబట్టి యేసయ్య కూడా సముద్రం మీద తెల్లని వస్త్రాలు వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు ఏమనుకున్నారట, భూతము భూతమని కేకలు వేసి భయపడిపోరట. వెంటనే యేసు అంటున్నాడట, ధైర్యం తెచ్చుకోండి, నేనే దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నేనే, భయపడకండి అని వారితో చెప్పాడట. వీళ్ళందరూ ఎక్కడున్నారో, దోణిలో ఉన్నారు. యేసయ్య ఎక్కడున్నారో, సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. యేసయ్య దగ్గరకు వచ్చి కొలిది ఏం పుట్టింది, వీళ్ళకి భయం పుట్టింది. గడగడ వణుకుపోతున్నారు, పడిపోయారు. యేసయ్య అంటున్నారు, నేనే, మీరేం పడద్దు, భయపడకండి, నేను భూతాన్ని కాదని ప్రభు ధైర్యం మాటలు వాళ్ళతో చెప్పారు. ఈ ధోనిలో ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు ఉన్నారు, పేతురు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, పేతురు ప్రభువా నీవే అయితే అంటే అప్పటికి కూడా పేతురు ఆయన యేసు అని ఏం చేయలేకపోతున్నాడో, నమ్మలేకపోతున్నాడు. నిజంగా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నిజంగా ప్రభువా నీవే అయితే అంటే అప్పటికి కూడా పేతురు గారికి యేసయ్య మాట్లాడుతున్నా కూడా పేతురు ఏం చేయలేకపోతున్నాడు, యేసని నమ్మలేకపోతున్నాడు కనుక ప్రభుని అంటున్నాడు, నీవే నిజంగా అయితే నీకులాగా నీ దగ్గరకు నీటి మీద నడిచొచ్చే అవకాశాన్ని నాకు కలగజేయ ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, అందుకు రమ్మని పేతురుతో చెప్పగా పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు అలాగైతే నీవు రా, నా దగ్గరికి రా అని చెప్పగానే ఇప్పుడు పేతురు గారు దోణి దిగి సముద్రం మీద కేవలం భూమి మీద నేల మీద నడిచినట్లుగా నీటి మీద నడిచి యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి అతడు ధైర్యం చేసుకుని సముద్రం మీద నడుస్తున్నాడు. సముద్రం మీద నడిచి యేసయ్య దగ్గరకు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ లోపల జరిగింది ఏంటి తెలుసా, సముద్రం మీద విస్తారమైన గాలి వేస్తుందట. విస్తారమైన గాలి వీసేస్తుంది. ఒకసారిగా పేతురు గారు యేసయ్యను చూడడం మానేసి, యేసయ్యను వెంబడించడం మానేసి ఇప్పుడు దేన్ని చూచాడట చూడండి, దేన్ని చూచాడట, గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరిని చూడాలా, యేసయ్యను చూడాలి. యేసయ్య ఎలా నడుస్తున్నాడు నీటి మీద, అలా నడవలసినటువంటి మనుషుడు అలా నడిచాడు. ముందుగుండగా చక్కగా నీటి మీదకి తేలికయ్యి నీటికి తేలికయ్యి చక్కగా పేతురు గారు నడవటం మొదలుపెట్టాడు. చక్కగా నడుస్తున్నాడు. ఈ లోపల సముద్రం వేస్తున్న గాలిని చూచాడట. దేన్ని చూచాడు,
అప్పుడు దాకా భూతమన్న యేసయ్యను భూతమని అనుకుని, నీవే అయితే నిజంగా ప్రభువా నీవే అయితే నీటి మీద నడిచే అవకాశం నాకు ఇమ్మని చెప్పి ఆయన నడమని చెప్తే నీటికి తేలికై చక్కగా నడుస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దేన్ని చూచాడట? గాలిని చూచి అతడు మునుగుపోసాగెను. భయపడి ఏమయ్యాడట? మునుగుపోసాగాడట. దేన్ని చూచాడు అంటే ఎవరిని చూడడం మానేశాడు? యేసును చూడడం మానాడు, యేసును వెంబడించడం మానాడు, యేసును అనుకరించడం మానేసి గాలిని చూచాడు. ఈరోజు మనుషుడు యేసయ్యని వెంబడించడం మాని, యేసయ్యని అనుకరించడం మాని, యేసు చిత్తాన్ని ఎరిగి అలా నడవటం మానేసి వేటు వైపు చూచి తన విశ్వాస జీవితాన్ని ఏం చేసుకున్నాడు తెలుసా? చేతులారా పాడు చేసుకున్న వారిని మనం చూస్తానున్నాం. పేతురు అదే చేశాడు. అంటున్నాడు మళ్ళా తిరిగి, ప్రభువా ప్రభువా ఇదిగో నేను మునిగిపోతున్నానయ్యా, నన్ను రక్షించు, నన్ను రక్షించని ఏం పెడుతున్నాడు తెలుసా? కేకలు పెడుతున్నాడు. మంచిది. పేతురు వెంటనే ఎవరి వైపు తిరిగాడు తెలుసా? యేసు వైపు తిరిగాడు. తన యొక్క అతిక్రమాన్ని లేక తప్పును మరి తెలుసుకోగలిగాడు. నేను మునిగిపోతున్నాను, నేను పడిపోయాను, నేను కృంగిపోయాననే సంగతి అతడు ఎరిగాడు. వెంటనే ప్రభువా నన్ను రక్షించని చెప్పి ప్రభువును పిలవటం మొదలుపెట్టాడు. వెంటనే ప్రభు కలగజేసుకుని ఏమన్నాడు తెలుసా? వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎందుకు సందేహపడ్డావు? అల్ప విశ్వాసి అంటే వీడు ఎవరు కాదన్నమాట, విశ్వాసి కాదు, సరైన విశ్వాస జీవితం లేదు, ఇంకా అల్ప విశ్వాసంతోనే ఆయన వెంబడిస్తున్నాడు. అందుకే నీటలో ఏమవబోతున్నాడు తెలుసా? ములుగుపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. మళ్ళా యేసయ్య చేయి చాపి అంటున్నాడు, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడ్డావు? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. యేసు వెంబడించే మనకు ఏమి ఉండకూడదో తెలుసా? సందేహం ఉండకూడదు, సందేహపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు సమాజ మందిర అధికారితో చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు, నువ్వు విశ్వాసం ఉంచితే అద్భుతాలు చూడగలుగుతావు. కాబట్టి ఎందుకు సందేహపడ్డావు? అల్ప విశ్వాసి. ఈరోజు సందేహపడేవారు ఎవరో తెలుసా? ప్రార్థన చేస్తే జబ్బు తగ్గుద్దా? ప్రార్థన చేస్తే జ్వరం తగ్గుతుందా? ప్రార్థన చేస్తే దయ్యం విడిచిపెడతాదా? ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా అని ఒక సందేహం ఎవరికో తెలుసా? అల్ప విశ్వాసులకి మాత్రమే. ఎవరికి? అల్ప విశ్వాసులకి మాత్రమే. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు నమ్మినట్లయితే ప్రభు చెప్పాడు ఏం చూస్తావు? గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుతాలు చూడగలుగుతావు. అందుకే అన్నాడు నమ్ముట నీ వలనైతే అన్నాడు. కానీ పేతురు అల్ప విశ్వాసిగానే ఉన్నాడు. అందుకే అతడు విశ్వాసాన్ని కనుపరచలేకపోయాడు. దేన్ని చూచాడో తెలుసా? గాలిని చూచాడు. ప్రార్థన చేయించుకుంటాడా? ప్రార్థన నిజంగా జరుగుతుంది అంటామని చెప్పి కొంతమంది నమ్మక మళ్ళీ ఈ బూదికి వెళ్ళిపోతాడు, రచ్చరేకి వెళ్ళిపోయేవాడు ఉంటాడు, మెల్లో తాడేసుకుని తిరుగుతాడు, మొలకు కట్టేస్తాడు. ఎవడికి కనపడకుండా కనపడిన రహస్య స్థలాల్లో ఆ తాళ్ళు కడతా ఉంటారు. ఏమి లేని వాళ్ళు అన్నమాట, విశ్వాసం లేని వాళ్ళు అన్నమాట. యేసు చెప్తున్నాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు అని చెప్పి చేయి పట్టుకుని ఆ నీటిలో మునిగిపోతున్నటువంటి వ్యక్తిని పైకి లేపాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. అల్ప విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? నీవున్న స్థలములో నిన్ను ముంచేస్తుంది, నీవున్న స్థలములో నిన్ను పాడు చేస్తుంది, నీవున్న స్థలములో నిన్ను కృంగజేస్తుంది. నీ విశ్వాసం ఉంచగలిగితే ఎక్కడ కృంగిపోయావో అక్కడి నుంచే నిన్ను పైకి ఏం చేస్తుంది తెలుసా? లేపగలిగేదే విశ్వాసం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మొన్నటి వారం చెప్పాను మీకు, మన ఆదివారం చెప్పాను, రక్తస్రావ రోగాలు అంటే స్త్రీ యేసును వస్త్రపు చెంగు ముడితే ఏమవుతాను అనుకుంది, నమ్మిందంతే. యేసు ప్రభు అన్నాడు నన్ను ముట్టుకున్నావు కనుక నీకు స్వస్థత కలిగింది అనలేదు. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది.
ఏంటి ఆమె విశ్వాసం? యేసయ్య వస్త్రపు చెంగు ముడితే బాగుపడతానని నమ్మింది. ఆ విశ్వాసమే తనను స్వస్థపరిచింది. కాబట్టి యేసు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే, యేసు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయాలంటే, కృంగిపోయిన నిన్ను పైకి లేవనెత్తాలంటే, పడిపోయిన నిన్ను బలపరచాలంటే నువ్వేముంచాలో తెలుసా? యేసు మాట యందు నమ్మిక ఉంచాలా, యేసు నందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభా నీటి మీద నడిచేస్తాను ఆయన, ఆజ్ఞాపించు తండ్రి అన్నాడు. నడమన్నాడు. అప్పటి వరకు పేతురు గారు దేవుని మీద విశ్వాసం ఉంచి యేసుని వెంబడించినంత వరకు నీటికేమయ్యాడు? అమ్మా ఏదో అంటున్నాను, నాకు వినపట్లేదు, నాకు ఫ్యాన్ తిరుగుతుంది. నీటికేమయ్యాడు? అప్పటి వరకు తేలికయ్యాడు. యేసుని వెంబడించినంత సేపు నీటికేమయ్యాడు? తేలికయ్యాడు. ఎప్పుడైతే యేసును చూడడం మానేసి పక్కతావ పట్టాడో, గాలిని చూచాడో, నీటికి ఏమయ్యాడో? బరువు అయ్యాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు? మునిగిపోతున్నాడు. అయ్యో నేను మునిగిపోతున్నాను ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని మళ్ళా ఏం పెడుతున్నాడో? కేకలు పెడుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడ్డావు? అంతరాన్ని ఏమైపోయాడు? విశ్వాసం కోల్పోయాడు. చాలామంది చిన్న బలహీనత రాగానే, చిన్న సమస్య రాగానే, చిన్న శోధన రాగానే అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడే, నన్ను వదిలేశాడే, నా బ్రతుకు ఇంతేనేమో, నా స్థితి ఇంతేనేమోనని ఏమైపోతారు తెలుసా? చాలామంది విశ్వాసాన్ని కోల్పోతున్న వారిని మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆ యవనస్తుడని ఆ వెంబడించినటువంటి ఆ దరిద్రుడికి గొప్ప నెమ్మది దొరికింది. అంతాపురంలో రాజసింహాసనం పక్కన రూములో చోటు దొరికింది. రాజభోజనం అనుసరించి తినేటువంటి అవకాశం ఆ దరిద్రుడికి దొరికింది. ఎవరిని వెంబడించాడు కాబట్టి? పేతురు గారు ఇప్పుడు యేసుని వెంబడించి అడుగులేయటం మొదలెట్టి చక్కగా నడుచుకుంటూ వెళ్ళగానే ఒక్కసారిగా ఏం చూశాడు తెలుసా? నేను అనుకుంటాను అప్పుడు వాక్యం చదివేటప్పుడు దోన్లో ఉన్న వాళ్ళని కూడా చూసుంటాడు. రే చూడండి రా, నేను ఏం చేస్తున్నాను, నీటి మీద యేసు నడిచినట్టు నడిచేస్తున్నాను. అతిశయం కూడా వచ్చేసి ఉంటుంది. కొంతమందికి ఒక పాట పాడగానే బాగా పాడిందని అన్నామనుకో, అందరమను ఇంక పక్క వాళ్ళు అందరు పాటగాలు కాదు, నేనే పాటగా, నేను అంత పాడగలిగేవారు ఎవరు లేరు, అందరం మెచ్చేసుకుని నేనే గొప్ప స్వరం నాది అనుకునేటువంటి అతిశయం కొంతమందికి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళు పాడలేరు. పాడడానికి కంఠం వాళ్ళకి ఎన్నడూ సహకరించదు. ఒక పాడగలిగాం, ప్రభు కొరకు నిలబడగలిగాం అంటే అది ఎవరి కృపో తెలుసా? దేవుని కృపే. నేను అనేటువంటి స్వభావం ఆ ఎట్టి పరిస్థితిలో మనుషుల్లో రావటానికి వీరలేదు. మన వల్ల ఏమీ అవ్వదు. ఏది చేయాలన్నా, ఏది జరగాలన్నా ఎవరి కృప కావాలా? దేవుని కృపే కావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నేను అనుకుంటాను పేతురు వెనకాల దోనిలో చాలామంది శిష్యులు ఉన్నారు కదా, ఒరే మీరు నడవలేకపోయారు కానీ నేనేం చేస్తున్నాను చూసావా, యేసయ్య నడిచినట్టు నడిచేస్తున్నాను అనేట్టుగా అతిశయం కూడా వచ్చి ఉంటుంది. వెంటనే తన అతిశయం ఎప్పుడు వచ్చిందో యేసుని చూడడం మానేశాడు, యేసుని అనుకరించడం మానేశాడు. ఒక్కసారిగా పక్కకి చూచాడు. ప్రక్కతోవ తన నీటికి ఏం చేసింది తెలుసా? బరువు చేసింది, ముంచేయబోయింది నీటిలో. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ సాయంకాలపు వేళ ఒక్కసారి ఆలోచన చేద్దాం. నువ్వెవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని అనుకరిస్తున్నావు? లోకమున అందులో ఆశలనా? అటువైపు మనం పరిగెడుతున్నామా? ఆలోచన చేయండి. అబ్రహాము, లోతు ఇద్దరు చక్కగా ప్రయాణం కొనసాగించుకొచ్చారు. దేవుని కృపను బట్టి, దేవుని మాట ప్రకారంగా అబ్రహాము ప్రయాణం కొనసాగించాడు. లోతు కూడా తనని వెంబడించాడు. అయితే వాళ్ళ ఆస్తి విస్తరించిన తర్వాత గొర్రెల కాపరుల మధ్యలో గొడవలు రావటం మొదలెట్టాయి. అబ్రహాం ఒక రోజు పిలిచి లోతు మనం బంధువులు రా, నువ్వు నేను అన్నదమ్ములం, మనం గొడవ పడడం మంచిది కాదు, మన ఆస్తి విస్తరించింది కనుక మనం వేరవటం మంచిది, నువ్వే దిశకెళ్తావో కోరుకో, మిగిలిన దిశకి నేను వెళ్తాను అని అంటే, లోతు ఎత్తైనటువంటి కొండ మీదకి ఎక్కి సొదొమ గొమొర్రా పట్టణాలు చూచాడు.
చాలా పచ్చని పొదలు, పచ్చగా పొదలు కనిపించాయి, దట్టమైనటువంటి గడ్డి పొదలు కనిపించాయి. అబ్బా, ఈ దిశకెళ్తే మన మందలు ఈ పచ్చగడ్డి తిని మరింత విస్తరిస్తాయి, బాగుపడతాం అనుకున్నాడు. అన్నయ్య ఇదిగో ఈ దిశకి నేను వెళ్తానన్నాడు. ఓకే, నీ ఇష్టం, నువ్వే దిశకి వెళ్తే ఆ దిశకి వెళ్ళు, మిగిలిన వైపుకు నేను వెళ్తానన్నాడు అబ్రహాం చెప్పినట్టుగా వారు ఇరువురు వేరయ్యారు. కానీ ఏం జరిగిందో తెలుసా? దేవుని చిత్తాన్ని అనుకరించిన వాడు కాదు లోతు. మన ఇద్దరం కలిసి దేవుని మాటని విన్నాం, ప్రయాణం చేసుకుంటూ వచ్చాం, ఇప్పుడు ఏరైపోమంటున్నాం, ఇది పద్ధతి కాదే. దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటాడో, మరి ఏ వైపుకి వెళ్ళమంటాడో మన ఇద్దరం దేవుణ్ణి అడుగుదాం అనే విషయాన్ని లోతు ఎక్కడ సంప్రదించలేదు అబ్రహాముతో. దేవుని మాటే లేదు. ఎప్పుడు చెప్తాడు అనుకున్నాడో తెలియదు. పెద్దోడా, ఎంతవరకు ఇలాగే ఉంటాం, నువ్వు వేరెండుకారంటే మళ్ళాడే వేసుకుంటారు. ఇంక అక్కడతోటి మళ్ళా అమ్మ బాబుకి పని లేదు, అన్ని వాళ్ళు చూసుకుంటూ చాలా అడావుడుగా ఉంటారు కదా. కొంతమందిని చూడండి, ఎప్పుడు అంటారా ఆ మాట అని చూస్తారు. కానీ ఆలోచన చేస్తే ప్రియదేవుని బిడ్డలారా, లోతు ఎప్పుడంటాడు అబ్రహాం అనుకున్నాడో ఏంటో తెలీదు. నువ్వు ఏ పక్క వెళ్తే వెళ్ళగానగానే దట్టమైనటువంటి పొదలు చూశాడు, పచ్చని గడ్డిని చూశాడు, ఈ దిశకి వెళ్ళిపోతాను అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. ఆ దిశ దేవునికి అయిష్టమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతపు ప్రజల యొక్క పాపం దేవుని దృష్టికి బహు ఘోరమైపోయింది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఆ పట్టణాన్ని పాడు చేయాలని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళాడు? దేవునికి ఇష్టం కాని ప్రాంతానికి వెళ్ళాడు. ఏం చూసుకున్నాడు? పచ్చని పొదలు చూచాడు, దట్టమైన అడవిని చూచాడు. ఇదే బాగుంటుంది అనుకున్నాడు. ఆ పక్కకి వెళ్ళాడు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఐశ్వర్యం పోయింది, ఆ కుటుంబం అంతా చిన్న భిన్నమైంది, భార్య పోయింది. ఆఖరికి బిడ్డల ద్వారా అతడు పాపం చేయవలసి వచ్చింది. చాలా భయంకరమైన పాపాన్ని కట్టుకోవాల్సి వచ్చింది. శాపానికి గురైపోయాడు. లోతు కుటుంబం శాపం పాలైపోయారు. దానికి కారణమేంటో తెలుసా? పచ్చని పొదలు, దట్టమైన అడవి చూచాడు. ఈరోజు నువ్వేది చూస్తున్నావు? ముగిస్తున్నా నేను, ఒకసారి ఆలోచన చేద్దాం. ఏది చూస్తున్నావు? దేని వైపు పరిగెడుతున్నావు? లోకం వైపా, లోకాశల వైపా? పేతురు గాలిని చూచాడు, ములుగుపోసాగాడు. ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడ్డావు అని చెప్పి మళ్ళా తిరిగి ఆయన చేయి పట్టుకుని అతన్ని పైకి లేపినట్లుగా మనకు వాక్యం కనబడతా ఉంది. కాబట్టి ఈ సాయంకాలపు వేళ నీ యొక్క పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం యేసుని వెంబడించగలుగుతున్నామా? యేసుని అనుకరించగలుగుతున్నామా? యేసు క్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాట చెప్తారు. యోహాను సువార్త 15:2 చూస్తే, యోహాను సువార్త 15:2 చూస్తే, ఆయన తీసి పారవేయను, ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరాని తీగలన్నిటినీ తీసివేసాను. చూడండి, నా యందు మీరేమై ఉండండి, నిలిచుండండి, మీ యందు నిలిచుంటాను, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. ఆయన కాదనుకుని ఏమి చేయలేం, ఆయన్ని విడిచిపెట్టి ఏం చేయలేం, ఆయన వదిలేసి ఏం చేయలేం. సమస్త కాధారభూతుడు ఎవరో తెలుసా? ఆయనే. కాబట్టి 7వ వచనంలో అంటాడు, అదే అధ్యాయంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచున్నాడలా మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తానని చెప్పిన ఏకైక దేవుడు. కాబట్టి ఆయనందు మనం నిలిచి ఉండాలి. ఆయనకి వేరుగా, ఆయన్ని విడిచి మనం ఏమీ కూడా చేయలేం. కాబట్టి తీగ ద్రాక్ష వల్ల ఉంటే కానీ తనంతట తాను ఎలా ఫలించదో, మీరు కూడా నా యందు నిలిచుంటేని కానీ మీరు ఫలించరని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఈ లోకంలో కనిపించేటువంటి ఆశలు వాటికి అడ్డు లేకుండా, కళ్ళెమేయకుండా ఈ ఆశల పల్లకిలో మనం పరుగులెడితే చివరికి మనం నిరాశకు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మనం దేవుని చిత్తానికి లోబడాలి. ఆయన్ని వెంబడించి అనుకరించి నడవగలగాల. ఆయన వెంబడించగలిగితే, ఆయన అనుకరించగలిగితే, ఆయన్ని వెంబడించి నడవగలిగితే చేరవలసిన గమ్యానికి మనం క్షేమంగా చేరగలుగుతాం. ఆ తండ్రి ముఖ దర్శనాన్ని మనం చేసుకోగలుగుతాం.
ఒకసారి ఆలోచన చేసుకుందాం. యేసును వెంబడించి నడవగలుగుతున్నామా? యేసుని కాదనుకుంటున్నామా? ఆయన అంటాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిల్చుంటే మీకు ఏది ఇష్టమో అది ఇస్తానంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. ఆయన కాదనుకుని ఏమీ చేయలేం. కొందరంట ఎబ్రిల్ రాసిన పత్రికలు ఉంటుంది 10:24 కొందరు ఆయన సన్నిధిని సహవాసాన్ని ఏం చేసుకున్నారట? మానుకుంటున్నారట. కొందరు మానుకున్నట్లుగా మీరు సమాజముగా కూడుట ఏం చేయొద్దు అంటున్నాడు. మానొద్దు, మానొద్దు, మానొద్దు. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మీరు పురుకొల్పబడి ఏం చేయబడాలి తెలుసా? మరింత శ్రద్ధ గలవారే ముందుకు నడవాలని ప్రభు చెప్తున్నాడు. నేడో రేపో ప్రభు రాకడ రాబోతుంది. పరిస్థితులన్నీ రాకడకు సూచనలుగా కనబడుతున్నాయి. కరువులు విస్తరిస్తున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. మొత్తం భారతదేశంలో అనేక రాష్ట్రాల యవనస్తులైన పిల్లలు, చదువుకున్న పిల్లలు మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 20-25 రోజులు మండించి అద్భుతమైన ర్యాలీ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఎంతోమంది ఇంచుమించు 17 మంది 13 చచ్చిపోయారు. చాలామంది లాఠీ దెబ్బలు తిని రక్తాలు కారిపోతున్న హాస్పిటల్లో ఉన్నారు. అయినా కానీ పట్టు విడవకుండా ప్రభుత్వం మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏంటనంటే నీట్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది, డాక్టరు చదివే ఎగ్జామ్. అది ఆ ఎగ్జాము మరి ప్రిపేర్ అవ్వడానికి మరి కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. చాలామంది ఆస్తులు అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని అది చదివిస్తున్నారు పిల్లల్ని. డాక్టర్ అవుతాడని తీరా చూస్తే ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీక్ అయిపోతుంది. పేపర్ లీకేజ్ అయిపోతుందని చిన్న మాట చెప్తున్నారు. వీళ్ళంతా కష్టపడ్డదంతా నిరాశ అయిపోతుంది. ఎవరో ప్రముఖులు పిల్లలకి ఆ డాక్టర్స్ కోర్స్ చదువుకునే అవకాశం వస్తుంది, మిగిలిన పేద పిల్లలకి అవకాశం దొరకట్లేదు. కారణం ఏంటి తెలుసా? డబ్బున్నవాడు పేపర్ కొనుక్కుంటున్నాడు, ఆ పేపర్ చూసి వాడు రాసి పాస్ అయిపోతున్నాడు. వీడికి ఆ సంగతి తెలియట్లేదు. పుస్తకాలు చదువుతున్నాడు, కష్టపడి ఎగ్జామ్ రాసేటవాడికి పేపర్ లీక్ అయిందంట. సింపుల్గా చెప్పేస్తున్నారు. దీన్ని భరించలేక కొన్ని కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయ్యో మేమేమో వాళ్ళు ఇల్లు అమ్మేసుకున్నాం, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మా బిడ్డకు చదివించాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది నిరాశపడుతున్నారు. ఇది గమనించినటువంటి ఒక యవనస్తుడు, ఇంచుమించు 28-30 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటుంది. ఆయన అమెరికాలో ఉన్నతమైనటువంటి ఉద్యోగం, కోట్లు సంపాదించుకున్నటువంటి స్థాయి, దాన్ని విడిచిపెట్టి ఈ పిల్లల పక్షంగా ఉద్యమం చేయడానికి మరి జనతా పార్టీ అని ఒక పార్టీ పెట్టి ఇప్పుడు పిల్లలందరితో ఏం చేస్తున్నాడు తెలుసా? ఢిల్లీలో ఒక ఉద్యమాన్ని నడుపుతున్నాడు. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు, యవనస్తులైన పిల్లలు అక్కడికి వెళ్తున్నారు. అప్పుడు 23-24 రోజుల నుంచి అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కడు ప్రభుత్వ అధికారుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, లాఠీ దెబ్బలు తింటున్నారు. అయినా కానీ ఉద్యమాన్ని ఏమనవట్లేదు తెలుసా? చల్లారనివ్వకుండా చాలా వేగవంతంగా ఉద్యమం చేస్తున్నారు. ఎటు దారి తీస్తుందో తెలియదు, ఎటు తోవ మరి నడుస్తుందో తెలియదు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందన్న విధంగా మరి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ రాకడకు సూచనలుగా కనబడుతూ ఉన్నాయి. మరలా కోవిడ్ మన తెలుగు రాష్ట్రాల్లో మళ్ళా కోవిడ్ విస్తరిస్తుందని మరి చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. నేను చాలా చోట్ల చూస్తే మాస్కులు కొంటున్నారు మళ్ళా మందుల షాపు కాడ. ఎందుకంటే అయ్యో మీకు తెలియదా కోవిడ్ విస్తరిస్తుంది, జాగ్రత్తగా ఉండాలన్నారు చాలామంది. అంటే మళ్ళా తగ్గిపోయింది, ఏమీ పర్లేదు అనుకుంటే మళ్ళా కోవిడ్ కూడా ఏం చేస్తుందట, విస్తరిస్తుందని చెప్పి దానికోసం చాలామంది భయాందోళన చెందుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈ పరిస్థితులన్నిటి మధ్య మనం వెంబడించవలసింది ఎవరినో తెలుసా? యేసుని వెంబడించగలిగితే ఆయన ఒక్కడే వీటన్నిటిలో నుంచి మనల్ని విడిపించి నిత్య జీవానికి మనల్ని చేర్చగల దేవుడు. యేసుని వెంబడిందాం, యేసునందు విశ్వాసం ఉంచుదాం, యేసుతో మనం సాగిపోదాం, ముందుకు నడుద్దాం. విశ్వాస యాత్రలో విశ్వాసాన్ని కాపాడుకుందాం, అల్ప విశ్వాసాన్ని విడిచిపెడదాం. దృఢ విశ్వాసంతో, నమ్మకంతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప, దీవెన, ఆశీర్వాదాలు నీకు నాకు ఆ ప్రభు ఇచ్చి రాగల దినాల్లో ఆయన కృపతో మనలందరినీ నింపునుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. వారి కుమారుడైనటువంటి క్రీస్తుని వెంబడించగలుగుతున్నావా?
లోకం వైపు, లోక ఆశల వైపు నువ్వు చూస్తున్నావా? లోకము నిన్ను రక్షించదు. నిన్ను రక్షించడానికి వచ్చిన వాడు రక్షకుడు ఆయన యేసు ఒక్కడే. ఆ రోజు పేతురు యేసును చూచినంత సేపు నీటికి తేలికయ్యాడు. ఎప్పుడైతే యేసును చూడడం మానాడో అతడు నీటికి బరువయ్యాడు. ఈరోజు నీ జీవితం కూడా బరువుగా ఉంటుంది. కుటుంబం పోషణ బరువు అవుతుంది. కొంతమంది కుటుంబాలు, కొంతమంది ఆర్థిక ఇబ్బందులు, కొంతమంది రకరకాల సమస్యలకు గురైపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఎక్కడో మన విశ్వాసంలో తప్పుతున్నాం, ఎక్కడో మన అడుగు జారుతున్నాం, ఎక్కడో మాట జారుతున్నాం, ఎక్కడో విశ్వాసాన్ని కోల్పోతున్నాం. ప్రభువా, నిన్ను చూస్తూ నిన్ను వెంబడించి నడిచే కృప తండ్రి. నిన్ను చూడకపోతే మేము నష్టపోతాం, నిన్ను వెంబడించకపోతే మేము ఆశీర్వాదాన్ని చూడలేం. ప్రభువా, ఈరోజు పేతురును మా ముందుంచాం. పేతురుని చూచినంతసేపు నీటికి తేలికై చక్కగా తన విశ్వాస యాత్రలో నీటికి తేలికై నడిచాడు. ప్రభువా, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడో, ఎప్పుడు నిన్ను వదిలాడో, ఎప్పుడు నీ వైపు చూడటం మానేశాడో, ఎప్పుడు గాలిని చూచాడో నీటికి బరువైపోవడం. ఈరోజు మా కుటుంబాలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, లోక సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ నాయన, కొన్నిసార్లు ఎందుకు ఈ బ్రతుకనే పరిస్థితులు కూడా ఎదురవుతున్న కుటుంబాలు ఉన్నాయి. నిజమే తండ్రి, నీవు లేని జీవితం, నిన్ను కలిగి ఉన్న కుటుంబాలు, నీవు లేని కుటుంబాలు ఎంతో తేడా ఉంటుంది ప్రభువా. కొందరు మానుకుంటున్నట్టుగా, కొందరు నిన్ను విడిచిపెట్టినట్లుగా మేము విడవని వారుగాను, నిన్ను వెంబడించేవారుగాను, నిన్ను అనుకరించేవారుగాను, నీ చిత్తాన్ని తెలుసుకుని నీ చిత్తానికి అనుగుణంగా నడిచేవారుగాను ప్రభువా మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా, మమ్మల్ని బలపరచు ప్రభువా. పేతురు వలె నిన్ను చూడాలి తండ్రి, గాలిని చూడడం కాదు. పేతురు గాలిని చూచి మునిగిపోయాడు. అల్ప విశ్వాసి అన్నావు తండ్రి. మేము అల్ప విశ్వాసులుగా ఉండటానికి వీల్లేదు. నీ యందు పూర్ణ దృఢ విశ్వాసముతో నీ యందు నమ్మిక ఉంచి మేము ముందుకు సాగాలి ప్రభువా. అట్టి కృప మాకివ్వండి తండ్రి, అట్టి కృప మాకివ్వండి తండ్రి. నీ కృపలో నాయన కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెళ్ళకుండగా అయ్యా విశ్వాస యాత్రలో నమ్మకంగా మేము ముందుకు సాగిపోవాలి తండ్రి. మీరు సెలవిస్తున్నాడు, ఇదిగో తిరిగే ద్రాక్ష వల్లే ఉంటే కానీ ఎవరు తనంతట తాను ఎలాగ ఫలించదో, మీరు నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఫలించరు. ఇదిగో నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరంటున్నావు తండ్రి. ఎవడు నా యందు నిలిచుంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడన్నావు తండ్రి. ప్రభువా, మేము అలా నిలిచి ఉండాలి ప్రభువా, నీలో ఫలించాలి ప్రభువా, నీలో దీవించబడాలి ప్రభువా, నీలో ఆశీర్వదించబడాలి ప్రభువా, దీవెనకరంగా మార్చబడాలి ప్రభువా. లోకం వైపు కాదు తండ్రి, లోక ఆశల వైపు కాదు నాయన, నీ చిత్తం వైపు చూచి మా యొక్క యథార్థతను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుని ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయండి. ఈ రాత్రి నీ మాటలు విన్నాం, విడిచిపెట్టడం కాదు నాయన, మేము అతిశయపడటం కాదు, మేము గాలిని చూచి మునిగిపోవటం కాదు, గాలిని చూచి లోకం చూచి పాడైపోవటం కాదు, లోక ఆశలకు వైపు పరుగులెట్టి శాపానికి గురవటం కాదు. అయ్యా అబ్రహాము వలె నీ మాటకు లోబడి నీ చిత్తానికి అనుగుణంగా ఆశీర్వాదించబడిన వారిగా మేము ఉండాలి తండ్రి. లోతు వలె దట్టమైన అడవులు చూచి, దట్టమైన పొదలను చూచి శాపానికి గురైపోడు తండ్రి. లోతు వలె మేము ఉండటానికి వెళ్ళలేదు ప్రభువా. నిన్ను వెంబడించాలి, నిన్ను అనుకరించాలి, నీ చిత్తానికి అనుగుణంగా నడిచిపోవాలి తండ్రి. ఆ రోజు భిక్షగాడు తన కుమారుడునైనటువంటి రాజకుమారుని వెంబడించటం వల్ల, రాకుమారుని అనుకరించటం వల్ల అతడు తండ్రి సింహాసనం దగ్గరకు తీసుకుని పోబడ్డాడు. అక్కడికి తీసుకుని పోబడటం వల్ల ఇదిగో నా కుమారుడు నీ గురించి చెప్పాడు, ఇదిగో ఇక్కడి నుంచి నీ వాడికి అక్కర్లేదు, ఇక నీ బ్రతుకు ఏ విధంగానూ చింతనందవలసిన అవసరం లేదు. ఇదిగో నా సింహాసనం పక్కనే నా అంతఃపురములో నీ కొరకు ప్రత్యేకమైన గది ఏర్పాటు చేయబడుతుంది, నీకు రాజభోజనం పెట్టబడుతుంది, ఇక నీకు ఏ చింత లేదు, ఏ దిగులు లేదు, నీవు హ్యాపీగా ఉండని ఆ రాజుగారు చెప్పినట్లుగా మేము నాయన ఒక ఉపమానాన్ని విన్నాము తండ్రి. నిజమే, 2026 సంవత్సరాల క్రితము ప్రభువా కుమారుడిగా నీవు ఈ లోకానికి వచ్చావు తండ్రి. నిన్ను వెంబడిస్తే నాయన నిత్య జీవము నాయన, నిన్ను అనుకరిస్తే నిత్య జీవము నాయన, నిన్ను కాదనుకుంటే నిత్య నరకము నాయన. కాబట్టి మేము నిన్ను వెంబడించాలా, నిత్య జీవానికి వారసులు కాబడాలి ప్రభా. అట్టి కృప మాకు దయచేయండి,
అట్టి నిత్య జీవములో మేము ప్రవేశించే కృపను మాకు ఇవ్వండి అయ్యా. పేతురు వలె గాలను చూడటం కాదు, నిన్ను చూచే అనుకరణ మాకు దయచేయండి. నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఏదో నీ మాటలు విని విడిచిపెట్టడం కాదు ప్రభువా, వాక్యానికి అనుగుణంగా వాక్యానుసారంగా మేము నడిచి రాగల దినాల్లో దీవెనకరంగా మేము ఉండడానికి కృపనిచ్చి మేలు చేయమని, ఇప్పుడు వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు కూడా మీ దేవుళ్ళతో నింపండి. చాలామంది బలహీనలై రాలేకపోయారేమో బలపరచండి, రోగులైంటే స్వస్థపరచండి, నిర్లక్ష్యం కలిగి ఉంటే ఆసక్తిలోకి నడిపించండి అయ్యా. నీ ప్రత్యేకమైన కృపతో బిడ్డలందరినీ మీరు నింపండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి బాబు. నీకు వందనాలు. ఈ రాత్రి బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి, రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి ఇవ్వండి. నీ రాకడ ఆలస్యమైతే ఈరోజు రాలేకపోయిన వారు మేము కలిసి ఆదివారం ఉదయకాల ఆరాధనలో మేమందరం ఏకమై నిన్ను స్తుతించే భాగ్యం అందరికీ దయచేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానం కూడివచ్చున మనకును మన బిడలకును మన కుటుంబాలకును సంఘానికి గ్రామానికి ప్రభువు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను మన బిడల మీదను మన కుటుంబం మీదను గ్రామం మీదను నిత్యము నిలుచునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్ఛ, సిలువ రక్తమేచ్ఛ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాది కీలికనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.